హాయ్ చిన్నారులు, రండి కూర్చొని మీకు కొత్త కథ చెప్తాను. అయితే కీర్తి అని ఒక పాప స్టూడెంట్ ఉంటుంది. ఆ పాప స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి తల్లితో చెప్తుంది, అమ్మ మా స్కూల్లో ఒక పాటల పోటీ జరుగుతుంది అని చెప్తుంది. చెప్తే తల్లి, నీవు పాల్గొంటున్నావా అని అడుగుతుంది. అంటే నేను ఆ పోటీలో పాల్గొనడం లేదు అంటుంది కీర్తి. ఎందుకు పాల్గొనడం లేదు అంటే, చాలా గట్టి పోటీ జరుగుతుంది, దాంట్లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు అని చెప్తుంది తల్లితోటి. అయితే ఎంతమంది పాల్గొంటున్నారు ఏమిటి అని చెప్పి అడుగుతుంది వాళ్ళమ్మ. అడిగితే 40 మంది అని చెప్తుంది. అయితే ఆ 40 మందిలో నేను ఒక మంచి మాట చెప్తాను, నీకు విని అర్థం చేసుకో అంటుంది. సరే అని తల్లి చెప్పే మాట వింటుంది కీర్తి. అయితే ఆ 40 మంది కదా మిగతా పాల్గొనేది. ఆ 40 మందిలో ఒక 10% మంది అంటే ఒక 4 ఆ రోజు స్కూల్కు రాకపోవచ్చు. స్కూల్కు రాకపోతే వాళ్ళు ఎంత 36 మంది మిగులుతారు. 36 మందిలో ఇంకో 4 ఏవో వేరే కారణాల వల్ల స్కూల్కు రాకపోవచ్చు. అప్పుడు 32 మంది ఉంటారు. 32 మందిలో నీకు సరదాగా పోటీలో పాల్గొనేవారు ఒక 10 మంది వరకు ఉంటారు. అంటే గెలవాలనే వాళ్ళకు అంత గెలవనే అంత వాళ్ళకు శ్రద్ధ ఉండదు. ఏదో ఒంటుకు పాల్గొన్నామా అంటే పాల్గొన్నట్టుగా అందులో పోటీలో పాల్గొంటారు. వాళ్ళు 10 మంది పోతే నీకు 22 మంది ఉంటారు. 22 మందిలో ఇంకో 2 ఆ రోజు ఏదో కారణం వల్ల అటెండ్ కాకపోవచ్చు. అప్పుడు 20 మంది మిగులుతారు. ఆ పోటీలో 20 మంది పాల్గొంటే నీకు మీ స్కూల్లో ఉన్నవి ఆ పోటీలో ఉన్నవి 4 ప్రైజులు అన్నావు కదా. 4 ప్రైజులకు 5 మంది, ప్రతి 5 మందిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది. అయితే ఆ ప్రైజ్ నీకే ఎందుకు రాకూడదు అంటుంది తల్లి. అప్పుడు ఆ కీర్తికి తల్లి ఎంకరేజింగ్ చూసి తల్లి ప్రోత్సహించడంతో మంచి ఆలోచన కలిగి, నిజమే అమ్మ మాట చెప్పింది కదా, నేను సరే తల్లితో చెప్తుంది, అమ్మ నేను పోటీలో పాల్గొంటాను అని. సరే, నువ్వు ఏ పాట పాడాలనుకుంటావో ఆ పాటను, మంచి పాటను ఎంచుకో, అందరికీ నచ్చేలా ఉండాలి ఆ పాట. ఆ తర్వాత ఆ పాటను చాలా ప్రాక్టీస్ చేయి, చాలా చక్కగా పాడగలిగేలా ఉండాలి. అందరికీ నచ్చి మంచిగా పాడి అందరూ దానికి సంతోషపడారనుకో, అప్పుడు ఆ ప్రైజ్ నీకే రావచ్చు కదా అంటుంది తల్లి. అవునమ్మా, నేను అలాగే తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాను, మంచి పాట ఎంచుకుంటాను, తప్పకుండా పాల్గొంటాను పోటీలో అని చెప్పి అంటుంది కీర్తి. అప్పుడు నిజంగానే పోటీలో పాల్గొంటుంది కీర్తి. ఆ పాపకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుంది. అంటే విషయం ఏమిటంటే, ఇక్కడ ఎవరైనా సరే చదువుకునే పిల్లలను కానీ, ఓ పని నేర్చుకోవడానికి కానీ, ఏది చేసేవాళ్ళని కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి ధైర్యంగా ఏ పోటీలైనా కానీ, చదువులో కానీ చక్కగా శ్రద్ధగా పాల్గొనగలుగుతారు. వాళ్ళు నిరాశపడేలా ఎవరు ఏది చెప్పకూడదు. వాళ్ళకు బాగా ప్రోత్సహించి, నువ్వు ఈ పని చేయగలవు, నీకు ఇది వస్తుంది, నువ్వు తప్పకుండా పాల్గొంటావు అని ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళను ఎంకరేజింగ్ చేయాలి. అది పెద్దవాళ్ళు చేయాల్సిన పని. అమ్మ నాన్ననే కాదు, ఇంకా పెద్దవాళ్ళు అయినా పిల్లను ఎప్పుడు ప్రోత్సహించి, నువ్వు ఈ పని తప్పకుండా చేయగలవు, చెయ్యి నాన్న అని చెప్పి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. సరేనా? మీరు కూడా అలాగే మీ అమ్మ వాళ్ళకు ఈ స్టోరీ చెప్పి వాళ్ళని ప్రోత్సహించేలా చూసుకో. అమ్మ వాళ్ళు ఇట్లా నువ్వు మంచిగా చదువుకోవాలి, మంచిగా పాటలు పాడాలి, దీంట్లో నువ్వు నెగ్గి రావాలి, గెలవాలని చెప్పి అనుకుంటారు కనుక వాళ్ళు చెప్పి ఈ విధంగా మీరు కూడా మంచి ప్రైజులు గెలుచుకునే, మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేయండి. అయితే ఈ స్టోరీ విని నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సెండ్ చేయండి. బాయ్.